వరల్డ్. సో ఈ రోజు అయితే మా కాలేజ్లో యాన్యువల్ డే ఈవెంట్ అండ్ ఈవినింగ్ 4కి స్టార్ట్ అయిన మార్నింగ్ నుంచే స్టాల్స్ అన్నీ ఉంటాయి. సో లెట్స్ గో చెక్ ఇట్ అవుట్. టెంపరేచర్ అయితే చాలా హైగా ఉందని చెప్పి చల్లగా ఒక కూల్ డ్రింక్ తీసుకున్నాం అండ్ అది కూడా సరిపోలేదని చెప్పి మేము పెప్సీ తీసుకున్నాము. మేమైతే వీటిని పెప్సీ అని పిలుస్తున్నాం. మరి మీరేమంటారు? కామెంట్ చేసేయండి. చూడండి గాయస్, మేము ఎండలో ఎంత కష్టపడి తిరుగుతుంటే నా డాన్స్ పార్ట్నర్ మాత్రం మంచిగా గొడిగేసుకొస్తుంది. చెప్పడం మర్చిపోయా గాయస్, ఈరోజు మా అక్క కూడా డాన్స్ చేస్తుంది. సో లెట్స్ వాచ్ హర్ డాన్స్ టుగెదర్. మరి ఫ్లాష్ మాబ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈవెంట్ 4 o'clockకి స్టార్ట్ అయిపోయింది. కానీ మా వాళ్ళు అయితే ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే ముందు వెళ్ళినా పెద్ద ప్రయోజనం లేదు, అన్ని స్పీచెస్ అవుతాయి కాబట్టి. అండ్ ఈసారి మా కాలేజ్లోని స్టేజ్ అవన్నీ కొత్తగా కట్టారు అండ్ దానికి పేరు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం అని కూడా పెట్టారు. మరి మొత్తం ఈవెంట్ అంతా అక్కడే అవుతుంది. ఇంకా అలా నైట్ అయ్యేసరికి మా కాలేజ్ అంతా అమ్మాయిలతో అండ్ కలర్ఫుల్ లైట్స్తో కలకలలాడిపోయింది. అండ్ ఒక్క డ్రోన్ షాట్ వేయగానే మా గర్ల్స్ రియాక్షన్స్ చూస్తారా? అండ్ ఈ రియాక్షన్ చూడగానే మీకు అందరికీ అర్థమై ఉంటుంది అమ్మాయిలకి ఫొటోస్ అంటే ఎంత పిచ్చో. అండ్ మేము ఇలా ఒక సైడ్ ఉండగానే కల్చరల్ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. లెట్స్ వాచ్. ఇంకా అలా డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవుతుండగా మా చేతిలోకి అయితే స్నాక్స్ వచ్చేసాయి. మరి లోపల ఏమున్నాయో చూసేద్దామా. ఒక టిష్యూ, ఒక పఫ్, కొన్ని చిప్స్ అండ్ ఒక స్వీట్ కూడా ఇచ్చారు. పర్లేదు, బాగానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే ఈవెంట్ 7:30 వరకు అయింది, కానీ ఈసారి మాత్రం 9 అయిపోయింది. కానీ ఏం పర్లేదు, మనకి బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. మరి మీరు కూడా వెళ్ళిపోయే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.